మరొక అంశం తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ మా తమిళ డైరెక్టర్ మణిరత్నం మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. PS1తో ఇప్పటికే మంచి రికార్డు బద్దలు కొట్టిన నేపథ్యంలో PS2 రిలీజ్ అవుతున్న సందర్భంలో ఒక ఆసక్తికర స్టేట్మెంట్ చేశారు. రాజమౌళి నా కళ్ళు తెరిపించాడు, ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమా ఎట్లా తీయచ్చు, ఈవెన్ PS1 ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను తెలుగు ప్రేక్షకులకు కొంచెం ఒక డైలమాలో అంటే అర్థం కాని పొజిషన్స్లో క్యారెక్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంత సందిగ్ధంలో ఉన్నప్పటికీ కూడాను తన నమ్ముకున్న ధోరణిలో తను తీసిన సినిమాని రాజమౌళిని దృష్టిలో పెట్టుకొని నాకు కళ్ళు తెరిపించాడన్న మణిరత్నం స్టేట్మెంట్ని ఎట్లా చూడాలంటారు? నిజమే, ఎందుకంటే ఆయన పొన్నియిన్ సెల్వన్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అవును, ఎప్పటి నుంచో అనుకున్నాడు, 30 ఏళ్ల క్రితం నుంచి అనుకున్నాడు, ఎప్పటి నుంచో అనుకొని. కానీ అంటే 30 ఏళ్ళ క్రితం అప్పుడున్న ఆర్టిస్టులోనే అనుకున్నారు కథ, ఆర్టిస్టులు మారారు కానీ స్టోరీ అదే ఉంది, స్టోరీ అదే ఎప్పటి నుంచో అనుకున్నాడు పాప. అవును, అనుకున్న టైంలో ఇలా తీయాలి, అలా చేద్దాం, ఇచ్చేద్దాం. స్టార్టింగ్ కుందువై కూడా ఐశ్వర్యని అనుకున్నాడు. ఓకే, ఎప్పుడప్పుడు. ఓకే, తర్వాత ఐశ్వర్యకి ఇప్పుడు ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంకో అయినా అప్పుడు ఆమె తీసుకొని ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. సరే, ఏదేమైనప్పటికీ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే 2 పార్ట్లు, దాన్ని ఏమో ఒక పార్ట్గా సినిమా తీయలేకపోతున్నాడు. అలాని 2 పార్ట్లుగా తీస్తే అసలు జనాలు ఆదరిస్తారా, ఇలాంటి సినిమాలు చూస్తారా? దీన్ని 2 పార్ట్లుగా విభజించాలంటే ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉండాలి. ఆ క్యూరియాసిటీ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఉంటుందా, ఒకవేళ ఇది పోతే ఏంటిది, ఎందో దాని పరిస్థితి, ఇన్ని కోట్లు ఏమైపోవాలి అనే ఒక సందిగ్ధంతో ఎప్పటి నుంచో ఆలోచిస్తూ అలా ఉంది. ఓకే, ఆ ఒక్క కారణంతోనే పొన్నియిన్ సెల్వన్ ఎప్పటి నుంచో అలా ఉంది. ఓకే, ఆ ఒక్కదాన్ని పటాపంచలు చేసింది ఆయనకి బాహుబలి. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో ఇలాంటి కథల్ని కూడా ఆదరిస్తున్నారు. ఓకే, సీక్వెన్స్లు కూడా ఆదరిస్తున్నారు, నమ్మకం. నెక్స్ట్ కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపేశాడు అనే ఒక సస్పెన్స్తో వై కట్టప్పకి బాహుబలి అనేది బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు దీంట్లో పొన్నియిన్ సెల్వన్లో కూడా ఫస్ట్ నుంచి ఏనుగు పైన అమ్మాయిని చూపించకుండా, ముసలాడిని చూపించకుండా లాస్ట్లో ఆవిడ ఐశ్వర్య రాయని రివీల్ చేశారు. అవును, అరే ఇదేంటి ట్విస్ట్, మళ్ళీ పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడా, బతికే ఉన్నాడా, ఇవే కదా ఏదో ఒక సస్పెన్స్. సో ఈ ఎలిమెంట్తో దీనిలోకి వచ్చారు. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఒక నమ్మకం కలిగింది. అంటే ఫస్ట్ పార్ట్కి ఉండే టెన్షన్ అని సెకండ్ పార్ట్ పడ్డు. ఓకే, ఫస్ట్ పార్ట్ పోయినా కూడా సెకండ్ పార్ట్కి టెన్షన్ పడరు, ఎందుకంటే మొత్తానికి ప్రెజెంట్ చేసాం, రెండోది ఇంకా బాగా వస్తుంది, ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటారు వాళ్ళు. సస్పెన్స్ని కంటిన్యూటీగా తీయచ్చు, మళ్ళీ కంటిన్యూ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు అనే ఇదిలో వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా చూసుకుంటే మొత్తం ఇది. బట్ ఇప్పుడు అఫ్కోర్స్ ఆయన అన్నింది కరెక్టే, రాజమౌళి గారు దారి చూపించారు, అంతా బాగుంది. కానీ పొన్నియిన్ సెల్వన్కి మన దగ్గర ఎక్కువ కలెక్షన్స్ రాలా. ఎందుకు మన దగ్గర ఎక్కువ రాలేదు అంటే, మీరు చూసారా సినిమా? చూస్తారు. అంటే చాలామంది అన్న మాట ఏంటంటే, మీలాంటి క్రిటిక్స్ కావచ్చు, చాలామంది చూసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ అవటం వల్ల ఏ క్యారెక్టర్ ఎవరు ఎటు వెళ్తుందో తెలియక కన్ఫ్యూజన్లో మేము ఉన్నాము, సినిమా అర్థం కాలేదని చెప్పి చాలామంది తెలుగు ప్రేక్షకులు అన్నమాట. ఎందుకు అర్థం కాలేదంటే తమిళ నేటివిటీకి సంబంధించి వాళ్ళ డైలాగ్స్ వాళ్ళకి బాగానే అర్థమయ్యాయి. ఓకే, తెలుగులోకి వచ్చేసరికి మన వాళ్ళు కవిత్వం రాసేసారు. ఓకే, ఇప్పుడు ఏది మీకు ఒక ఎగ్జాంపుల్ సీన్ చెప్తా. ఐశ్వర్య రాయ్ని ఆ అబ్బాయి కార్తీ కలవడానికి వచ్చేసింది. కలిసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వస్తుంటే వీడిని పంపించేయాలి, ఈ రకంగా వెళ్ళిపో అని చెప్పేసి లోపల నుంచి ఒక్కొక్క మార్గం నుంచి. ఇప్పుడు అక్కడ డైలాగ్స్ చూడండి. ఫస్ట్ మీ ఊరేది అని అడిగితే పైన ఆకాశం కింద భూమి అంటాడు. త్వరలోనే మిమ్మల్ని మీ రాజ్యానికి పంపిస్తాం అంటుంది. అంటే ఏంటి, నా మొగుడు వస్తున్నాడు, చూశాడంటే నిన్ను చంపేస్తాడు, పోరా ఇక్కడ నుంచి, లేదంటే మట్టిలో కలిసిపోతావు అని చెప్పేసింది. అంటే ఆన్సర్ని పజిల్లా చూపించారు. అది అంటే జనాలకి ఎక్కువ అర్థం కాదు, బాగా కవిత్వం చదివితే తప్ప. ఈయనేమన్నాడు, ఇప్పటికిప్పుడు మీ రాజ్యానికి రాజయ్యే ఆలోచన నాకు లేదన్నాడు. అంటే ఏంటి, వాడు నన్ను చంపడం ఏంటి, నేనే నీ మొగుడిని చంపేస్తా, నా మీదికి వస్తే వాడిని చంపితే నీ రాజ్యం నాదైపోతుంది, నేనే దీని రాజుని అవుతాను అంత అర్థం ఉంది, డెప్త్. అవును, అదంతా చాలా సింపుల్గా అసలు అంటే వాళ్ళు బలంగానే చెప్పినప్పటికీ ఆ ముందు నుంచి అదే ధోరణిలో వెళ్తుంది కాబట్టి జనాలకు అర్థం కాల. అవును, ఎవరికి అర్థం కాదు. సరే, మామూలు వాళ్ళకే అర్థం కాలేదు, ఇంకా పాపం మారుమూలలు పల్లెటూరులో ఎవరు చూస్తాడు, వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు ఏంటేంటో అని భయంగా, అంతే కదా ఏమవుతుందో అని. సో ఆ రకంగా చూసేసరికి వాళ్ళకి ఎక్కలా జనాలకి. అంతే, మన దగ్గర డబ్బింగ్ మిస్టేకే అది. ఫస్ట్లో చాలా మంది ఏమన్నారంటే అర్థం కాక చాలా మంది చూడట్లేదండి అని మీరు అన్నట్టుగా. ఇలా అర్థం కాకుండా తీయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని నేను అనుకుంటాను, చాలా మంది అభిప్రాయపడ్డాడు. కానీ డైరెక్టర్ నీకు చూపించింది తెలుగులో కాదు, అవును, ఆయన నీకు స్ట్రైట్ తెలుగులో చూపిస్తే అప్పుడు ఆ మాటను, అవును, అంతే కదా. ఆయన చూపిలా, ఆయన ఎక్కడో తీస్తే ఇంకెవడో వచ్చి దాన్ని ఇక్కడ ఇంకో రకంగా డబ్ చేశాడు. అఫ్కోర్స్ వాళ్ళే ఉంటారు అనుకోండి, అది ఏదేమైనప్పటికీ.
డబ్బింగ్ వెర్షన్ ఏదైతే ఉందో డైరెక్టర్కి నచ్చింది. ఓకే, ఏ భలే రాసావు నువ్వు డైలాగ్స్ అని. బట్ అది రీచ్ అవ్వాలి కదా. ఇప్పుడు బాహుబలి చాలా సింపుల్ డైలాగ్స్, అర్థమైంది, డైరెక్ట్ తెలుగు మూవీ కాబట్టి అంతే. ఇప్పుడు బాహుబలిలో కూడా వాళ్ళు కావాలంటే పెద్ద ఏవో అల్లుకోవచ్చు, అంత అవసరంలా సింపుల్గా జనాలకు అర్థమయ్యేలా పెట్టాడు. గ్రాంధికం కాకుండా సామాన్యమైన తెలుగు భాష పెట్టారు. అది ఇంకా గ్రాంధికం కూడా కాదు, అది వేరే అసలు ఇక అది అర్థం కాని వింత. అది ఇంకా చెప్పాలంటే అదొక కవిత్వం. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది పురస్కారాలు అయితే దానికి ఒక సినిమాకి ఎంపిక చేయొచ్చు కానీ బేసిక్గా చూడలేము దాన్ని. ఒక సంక్రాంతి సినిమాలో దసరా సినిమాలో చూడలేరు అంటే మంచి గ్రాండియర్ మూవీ. అండ్ తమిళ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆత్మగౌరవం లాంటి సినిమా. ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు వాళ్ళు కట్టినవే. చోళ రాజులు వాళ్ళు కట్టినవే. వాళ్ళకి ఆత్మగౌరవం ఆ సినిమా, అందుకు వాళ్ళు ప్రాణంలా పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమి వీళ్ళు చూడకపోతే వాళ్ళు హర్ట్ అయ్యి మీ తెలుగు వాళ్ళు కావాలనే మా మీద నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. నేను మాత్రం పాజిటివ్గానే చెప్పా అఫ్ కోర్స్. అండ్ తర్వాత కావాలనే ఫ్లాప్ చేశారు. మీకు ఉండండి మీ సంగతి చెప్తాను, నెక్స్ట్ మీ సినిమాలు మన దగ్గర రాకపోతాయా అంటే దాన్ని ఇంకో రివెంజ్ డ్రామాలో తీసుకున్నారే తప్పితే అదేంటిది అర్థం చేసుకోవాలి జనాలు ఎవరు. సో ఆ ఒక్క విషయంలో నాకు బాధ వేసింది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మన ఈ డైరెక్టర్ మణిరత్నం గారు రాజమౌళి గారిని నాకు ఆ వే చూపించారు, థ్యాంక్ యూ అని చెప్పారు. అంటే ఏ మార్గంలో వే చూపించారని అనుకోవచ్చు? అంటే సీక్వెల్స్ తీయటంలో వే చూపించారా, లేకపోతే అంత గ్రాండ్ గా తీయటంలో అంటే మణిరత్నం గారు ఏం తీసుకున్నారు? ఆయన ఏంటంటే నా కథలో నాకు ఇన్ని క్యారెక్టర్లు కావాలి. ఓకే, 2.5 గంటలు 3 గంటల్లో నేను అన్ని క్యారెక్టర్లను జనాలకు పరిచయం చేయడానికే నాకు సరిపోదు. పరిచయం చేసి నేను కథ చెప్పాలి, కథను నిలబెట్టాలి, కన్విన్స్ చేయాలి. సో ఇదంతా ఎట్లా చేయాలంటే నాకు కావట్లా. ఆలోచిస్తే 30 ఏళ్ళు పక్కన పెడితే దీన్ని ముక్కలు చేయొచ్చు అని రాజమౌళి నిరూపించాడు. ఓకే, అలా నేను ముక్కలు చేసి చూస్తే నాకు కన్విన్స్ అయ్యా, పర్వాలేదు ఇలా చెప్పొచ్చు అనిపించింది. ఇప్పుడు ఆ ముక్కల్ని ప్రజెంట్ చేయడానికి ఫస్ట్ వన్ రిలీజ్ చేశాను, అది హ్యాపీ. ఇప్పుడు సెకండ్ మీద ఉన్నాను. అంటే ఒక స్టోరీ మీద 2 సినిమాలు చేసుకోవచ్చు. అలా 2 కథ, అది ఒకటే కథ. అంటే ఉన్న ఒక కథని 2 సినిమాలు అంటే 2 బిజినెస్ లో 2 మార్కెట్లు అయినట్టు లెక్క అవుతుంది. ఇంకా బాహుబలితో పోలిస్తే పొన్నియిన్ సెల్వనే పెద్ద సవాల్తో కూడినటువంటి సినిమా. పొన్నియిన్ సెల్వన్ రాజమౌళి డీల్ చేయలేడు. ఓకే, 100% అదే. ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ దాన్ని రాయలేడు, రాజమౌళి దాన్ని తీయలేడు. ఎందుకంటున్నానంటే అందులో అందరూ హీరోలే. రాజు హీరోనే, రాజు 3 కొడుకులు హీరోలే. నెక్స్ట్ కుందువై అమ్మాయి హీరోయినే, అందరూ హీరోలే. ప్రతి ఒక్కరు సూపర్ స్టార్స్, లైక్ అవెంజర్స్ లాగా. అంతే, దాన్ని అందరూ ప్రెజెంట్ చేయలేరు. ఇప్పుడు ఎంత బాహుబలి అయితే అందరికి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంత బాహుబలి అయినా సరే మీరు కొంతమందిని కన్విన్స్ చేసి కానీ హీరోయిన్ లానే చూపించారు, మిగతా క్యారెక్టర్ పవర్ఫుల్గా చూపించారు. అందరినీ హీరోయిన్గా చూపించి చెప్పడం అనేది చాలా కష్టం. సో ఇక్కడ కుదిరింది. అది హాలీవుడ్ వాళ్ళు మాత్రమే చెప్పగలరు, ఈయన చెప్పాడు. సో ఈ రకంగా చెప్పాలంటే మణిరత్నం సినిమా నిజంగా చాలా గ్రేట్. అది పొన్నియిన్ సెల్వన్ని చాలామంది చూడని వాళ్ళు కూడా నేను చెప్తాను, అది ఇట్స్ లైక్ ఏ హిస్టరీ. తెలుసుకోండి ఖచ్చితంగా. బాహుబలి వచ్చి తెలుసుకోండి, నువ్వు ఒరిగేది ఏం లేదు, అవునా కదా? ఖచ్చితంగా. దాన్ని తెలుసుకొని ఏం చేస్తావు? ఏదో ఒకటి ఉన్నాడంటే బాగుంది హీ అని నవ్వుకోవడమే, ఆనందపడడం, దాని గురించి చర్చించుకోవడం, దానిలాగే ఎవడన్నా బాణాలు నేర్చుకోవడం. పొన్నియిన్ సెల్వన్ ఇస్ ఎ హిస్టరీ. నువ్వు పాఠ్య పుస్తకంలో చదువుకున్నట్టుగా, ఒక మంచి నవల జరిగినట్టుగా, అప్పుడు ఏదో ఇట్లా జరిగిందంట అని ఒక తెలుసుకునేలా. ఏది మన రుద్రమదేవి లాగా, ఓకే, ప్రతాపరుద్రుడు లాగా, ఇప్పుడు రేపు వచ్చే శాకుంతలం లాగా తెలుసుకోవాల్సిన కథలు ఇవన్నీ. సో ఆ విధంగా చూసుకుంటే ఇది మంచిది నేను అనేది. అందుకే దీనికి నేను పాజిటివ్గా చెప్పడం జరిగింది. సో ఈ లెక్కన తీసుకుంటే సుకుమార్ కూడా రాజమౌళిని ఫాలో అవుతారు అనుకోవచ్చు అంటారా? సీక్వెన్స్ పరంగా చూసుకుంటే. సీక్వెన్స్ పరంగా అంటే పుష్పకి కూడా అది అవసరమే. ఓకే, అంటే ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అనేది నాట్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, పుష్పకు కూడా అది అవసరమే. ఓకే, ఇక్కడ రేజ్ అయ్యాడు. అసలు ఈ స్మగ్లర్ ఫస్ట్ అంత ఆయన స్మగ్లర్గానే చూపించావు. స్మగ్లర్గా చూపిస్తూ నా హీరో వీడే అన్నావు, నా హీరో వీడే అని కూడా నన్ను కన్విన్స్ చేసావు, అవునా? అవును. సెకండ్ హాఫ్ అంతా అతను ఎలా రూల్ చేస్తాడో చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఆయన చేసిన దుర్మార్గమే. అంతే, అవును. ఆయన చేసింది స్మగ్లింగ్, రైట్? అండ్ స్మగ్లింగ్ చేసే వాళ్ళకే ఈయన సపోర్ట్ చేశాడు. ఒకటే ఒక మంచి పని, వాడికి అమ్మాయిల పిచ్చి ఉంటే ఏదో చేశాడు, కానీ నువ్వు చేసేదేంటి? నీకు అమ్మాయిల పిచ్చి ఒకటి లేదు అంతే, కానీ వాడికంటే క్రూరంగానే చేస్తున్నావు కూడా. కానీ ఇప్పుడు రూల్ పుష్ప ఎలా రూల్ చేశాడు ఏంటి? ఆయన మనిషిగా మారాడా లేదా? క్లైమాక్స్ లో అదే ఒక ట్విస్ట్. పోలీసు వాడితో కూర్చోబెట్టి అది చేస్తే వాడిని కూడా వీడు వార్నింగ్ ఇచ్చి రావడం. అంటే అక్కడ చెప్పాలంటే వీడు స్మగ్లర్, పోలీసు వాడు వచ్చినప్పుడు వాడికి నీతి చెప్పాలి.
ఓకేనా, నీతి చెప్పి ఇలా కాదని పద్ధతి చెప్పాలి. నిన్ను నేను ఉండనివ్వను, ఈ మంచి రాజ్యంలో నిన్ను బ్రతకనివ్వను, నేను ఉండగా నీ ఇది చెల్లదు అనేలాగా ఉండాలి. కానీ వీడు ఇంకా దుర్మార్గంగా ఓకే అదేంటి నీలో నాకు ఇంకా వాటా కావాలి, ఇంకా పెంచాలి, నేను నాకు ఇది సరిపోదు అంటే హీఈస్ ఎంకరేజింగ్ దిస్. ఆ పోలీస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. సో అక్కడ ఇప్పుడు మనకు పుష్ప హీరో అయిపోయాడు. అవును, మీకు అర్థమైందా? అంటే అక్కడ వాడికంటే దుర్మార్గులు ఉన్నారు, అంటే వాడు దుర్మార్గుడే, వాడికంటే దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళల్లో పోలిస్తే వీడు బెటర్. అంటే స్టోరీ తీసి పక్కన పెట్టుకుంటే సుకుమార్ కూడా రాజమౌళిని ఫాలో అవుతున్నాను అనుకోవచ్చు హ్యాపీగా. పార్ట్ 1 పార్ట్ 2 విషయాల్లో రాజమౌళి ఫాలో అవుతారు అనుకోవచ్చు. అంతకంటే ముందు రాజమౌళి ఐచ్ఛికంగా చూసుకుంటే రాజమౌళి గారు కూడా అదేంటిది ఇంతకుముందు వచ్చిన వాళ్ళని కూడా ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. అంతేందుకు రామ్ గోపాల్ వర్మ గారు కూడా తీశారు. అవును, రక్త చరిత్ర 1, 2, అలాగే కథానాయకుడు 1, 2 కూడా ఏది కాదు. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఇంకో లెత్తు, రాజకీయం ఇటు ఇంకో కోణం, సినిమా కోణం, 2 రకాలుగా. సో ఏ విధంగా చూసుకున్నా సరే మణిరత్నం సినిమాకి మాత్రం రాజమౌళి ఊపిరిపోసాడు అనేది నిజం. ఎందుకంటే అది భారీ బడ్జెట్ల సినిమా, మిగతావన్నీ సీక్వెల్స్ ఇవన్నీ అంటే ఇవన్నీ కమర్షియల్ యాంగిల్స్. అది ఒక ఆత్మగౌరవం లాగా ఆయన తీసుకున్నాడు. సో ఆయన అలా ప్రశంసించాడు. అంటే ఒక దిగ్గజమైనటువంటి మణిరత్నం గారు మన తెలుగు డైరెక్టర్ మెచ్చుకోవడం ఒక విధంగా ఆనందకరమైన విషయం. అది హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.